కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి డబ్బులు ఎలా తీసుకొచ్చుకోవాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నిన్న ఫసల్ బీమా యోజన మళ్ళీ 1 year ఎక్స్టెన్షన్ చేశారు. అదేవిధంగా పంటల బీమా పథకాన్ని మళ్ళీ 1 year ఎక్స్టెన్షన్ చేశారు. వీటన్నిటి కలిపి 66,550 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసింది భారతదేశం మొత్తానికి కూడా. ఇది కాక డిఏపికి కూడా సబ్సిడీ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు 1350, మామూలుగా అదే డిఏపి బస్తా 3000 అమ్మాలి, ఇవాళ 1350కే వాళ్ళు వస్తుంది. దానికి కూడా అంటే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా రైతులకు బెనిఫిట్. నేనేమంటానంటే, ఇందాక మన పెద్దలే ఉన్నారంటే, పెద్ద రైతులు చిన్న రైతులు అని చూడండి, మనం ఒక ఇండస్ట్రీ పెడుతున్నాం సార్. కియా కానీ టీసీఎస్ కానీ రిలయన్స్ అని వస్తే వాళ్ళకి మనం ల్యాండ్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం. అట్లాగే రైతులు ఇవాళ వ్యవసాయం ఎవరన్నా చేయనివ్వండి, వాళ్ళకి సబ్సిడీలో ట్రాక్టర్లు ఇవ్వాలి, పవర్ స్పేర్లు ఇవ్వాలి, టార్పాలిన్స్ ఇవ్వాలి. ఎందుకంటే పెద్ద రైతుకి పెద్దగా లాస్ అవుతుంది, చిన్న రైతుకి చిన్న లాస్ అవుతుంది అంతే. నేను ఒక అగ్రికల్చరలిస్ట్గా చెప్తున్నాను, వ్యవసాయం చేస్తున్న వ్యక్తిగా చెప్తున్నా. ఇవాళ నిన్న సాక్షి ఛానల్ వాళ్ళ పేపర్ చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఇందాక 6% జిఎస్టీ తగ్గిందని, పక్కన తమిళనాడులో 17% పెరిగిందని. మరొక తుఫాన్ వచ్చి సునామీ వచ్చిన తర్వాత ఆ సునామీని తట్టుకోవడానికి మన ఒక కృష్ణా జిల్లాలో వరదలు వస్తేనే 15 రోజులు చంద్రబాబు నాయుడు గారు అందరూ మంత్రులందరూ పెద్ద రైతు చిన్న రైతు అని చూడడానికి మీరేం ఎకరాల వారీగా ఇవ్వట్లేదు కదా. మీరు ఎకరాల వారీగా ఇవ్వట్లా. తెలంగాణలాగా ఎన్ని ఎకరాలు ఉంటే ఎకరాకి 7,500 అట్లా ఇవ్వట్లేదు. మీరు రైతు కుటుంబం వారీగా 20,000 ఇవ్వబోతున్నారు సంవత్సరానికి కదా, అంతే కదా. అవును, అలాంటప్పుడు మరి దాంట్లో ఫిల్టర్ చేసుకోవడంలో తప్పే ఉంది. అవును, అది కరెక్ట్, అదే ఇవ్వాలంటున్నాను నేను. కాదు సార్, నేనేమంటున్నానంటే, ప్రతి రైతుకి వెళితే ఏమవుద్దంటే, ఇక్కడ చాలామంది రైతులు వ్యవసాయం, మీరు అన్నారు కవులు ఓనర్స్ అని, ఇక్కడ 2 రకాలు ఉంటారు. దరిదాపుగా బ్రదర్స్లోనే ఉంటారు చాలామంది, లేకపోతే ఒకే ఊళ్ళో ఉంటారు. బయట వచ్చి అదే వేరే ఊళ్ళో వ్యవసాయం ఇది ఇండస్ట్రీయా లీజ్ తీసుకొని చేయడానికి, వ్యవసాయం చేయడమే తీసుకునే వాళ్ళకి అసలు ఒకప్పుడు 20,000 ఇచ్చేవాళ్ళు, వాళ్ళ 11 బస్తాలకు వచ్చింది కవులు. కారణం ఏంటంటే వర్కౌట్ కావట్లా. ఇవాళ అప్పటికీ కూడా మనం ఇవాళ రైతులకి మనం ఎన్నో సబ్సిడీలు 5 సంవత్సరాల వల్ల నష్టపోవటం వల్ల కనీసం ఈ 5 సంవత్సరాలన్నా మనం రైతులను చూడాల్సిన అవసరం ఉంది. ఇది సూపర్ 6లో మాత్రం నేను చెప్తున్నా కదా, చాలా బ్రహ్మాండమైనటువంటి డెసిషన్ ఇది. అలాగే తల్లికి వందనం కూడా మీరు అన్నట్లుగా అది ఇవాళ పిల్లలను చదివించుకోవడానికి లోకేష్ గారు ఏదైతే ఆయన పాదయాత్రలో చెప్పాడో అది కూడా మంచి కార్యక్రమం. డెఫినెట్గా కేంద్రం ఈ రైతుల విషయం కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఇవాళ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ ఇయర్కి మొత్తం ఒక 10 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోతున్నాయి. మళ్ళీ మనకు ఒక దరిదాపుగా 1800 సీట్లు మెడికల్ సీట్లు రాబోతూ ఉన్నాయి. అట్లాగే రేపు ఇందాక మీరు చెప్తుంటే మీరు అదేమంటే, మీరు బీజేపీకి మోడీ గారు వచ్చిన తర్వాత రేపు శంకుస్థాపన చేస్తే ఆ రామాయపట్నంలో వస్తుంది పెద్ద ప్రాజెక్ట్ ఒకటి. ఏది మన కేంద్ర ప్రభుత్వాన్ని. అట్లాగే మనకి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ టీసీఎస్ కానీ, చెప్పండి స్టీల్ ప్లాంట్ గురించి చెప్పండి, లేకపోతే టాటా కన్స్ట్రక్షన్ కానీ, వీళ్ళందరూ కూడా. సో నేను అనేది మీరు చెప్పే కదా ఇందాక బాబ్జీ గారు అంటే అపోజిషన్ లేదని, మీరే అపోజిషన్ మాకు ఇక్కడ మా డిబేట్లో మీరే మమ్మల్ని ఎమ్మడపడతా ఉంటారు. అది మేము మనకి ఇంకా అపోజిషన్ అక్కర్లా. అది ఆ శ్రీనివాసరెడ్డి గారిని మమ్మల్ని వదులుతారా మీరు? నేను అనేది ఏంటంటే సార్, ఇవాళ ఈ రాష్ట్రంలో మనకి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో నివసించడానికి ఉండటానికి ఒక పాజిటివ్ యాటిట్యూడ్లోకి వచ్చేసారు. ఎందుకంటే కొత్త సంవత్సరం కూడా నిన్నంతా చూడండి, ఎక్కడ ఏం ఇష్యూస్ లేకుండా బ్రహ్మాండంగా ఉంది. మొన్నటిదాకా మనం ఏం మాట్లాడుకునేవాళ్ళం అంటే, గంజాయి గురించి మాట్లాడుకున్నాం టీవీ డిబేట్లో, లేకపోతే వాడిని అరెస్ట్ చేశారు వీడిని అరెస్ట్ చేశారు కొడతాం మాట్లాడుకునేవాళ్ళం. లేకపోతే కాదు మన డిబేట్లు చూడండి మీరు. వెంకటకృష్ణ గారు గత 4 సంవత్సరాలు మీరే మనం ఎక్కువగా పాల్గొంది. మీరు చూడండి, ఒక్కటన్నా పాజిటివ్గా ఉన్నది మాట్లాడుకున్నాం. ఇవాళ ఏం మాట్లాడుతున్నాం, అమరావతి ఎప్పుడైద్ది మీరే అడుగుతున్నారు మమ్మల్ని. మీరు వెళ్ళి తీసుకురండి డబ్బులు, అదేది మేము వెళ్ళి గోను సంచి పట్టుకొచ్చి మీరే పట్టుకోమంటున్నారు. మేము 4 ఇచ్చింది వదిలేశారు, ఏమంటే స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతున్నారు. ఎప్పుడు మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి సార్ మేము, వెంకటకృష్ణ గారు? మేము మీరు అంటారు చూసారా? సో కేంద్రం ఈ రాష్ట్రానికి అదే సో నేను అనేది ఏంటంటే, అక్కడ ఇవాళ ఆ సాక్షి పేపర్ చదివే వాళ్ళు కూడా లేరు. మొన్నటిదాకంటే వాలంటీర్లు ఉండి వాళ్ళ ద్వారా పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేశాడు ఫ్రీగా. ఇవాళ ఎయిర్పోర్ట్లు వేసుకుంటున్నారు ఫ్రీగా వేసుకోవటం. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్ర ప్రజలు బేసిన్సీగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో
ఈ కూటమికి సపోర్ట్ చేసి పర్టికులర్గా మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక విషం చిమ్మే ఒక ఆ పత్రిక జనాలకి రోజు నూరిపోస్తా చెత్త మాట్లాడతా ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు మారట్లా.